బ్రిటంధ్ర ప్రేక్షకులకు నమస్కారం. మనకు 28వ తారీఖు ఏప్రిల్ 2025 నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది కదా. మరి ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ వైశాఖ మాసంలో ఎటువంటి విధి విధానాలు, ఎటువంటి నియమాలు మనం ఆచరించాలి? ఈ సంవత్సరం ఏదైతే వైశాఖ మాసం మనకు ఏప్రిల్ 28వ తారీఖు ప్రారంభమైందో దాని యొక్క విశిష్టత అంతా ఇంత కాదండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రరీత్యా చూసుకున్నా లేదా ధర్మశాస్త్ర ప్రకారం చూసుకున్నా కూడా ఈ వైశాఖ మాసం అంటే ప్రతి సంవత్సరము మనం జరుపుకునే వైశాఖ మాసంలో ఎన్నో పండుగలు, పర్వదినాలు ఉన్నాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో మనం జరుపుకోబోతున్నటువంటి ఈ వైశాఖ మాసంలో ప్రధానంగా కొన్ని యొక్క గ్రహాల యొక్క సంచారం కూడా అందులో మార్పులు చేర్పులు ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహము, రాహుకేతువులు మనం రాశులు మారడం కూడా ఈ మాసంలో గమనించవచ్చు. రాహుకేతువులు ప్రధానమైనటువంటి గ్రహాలండి. గురుగ్రహం గురించి ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. గురువు యొక్క సంచారం మారుతుంది మే నెలలో. అదేవిధంగా రాహుకేతుల యొక్క సంచారం కూడా మారుతుంది. ఇవన్నీ కూడా దీర్ఘకాలం ఎక్కువగా ఒక్కొక్క రాశిలో సంచరిస్తుంటాయి. అంటే ఉదాహరణ చెప్పాలంటే రాహుకేతులు 18 నెలలు ఒక్కొక్క రాశిలో సంచరిస్తారండి. గురువు విషయానికి వస్తే సంవత్సరం కాలం పాటు సంచరిస్తే ప్రధానంగా ఈ వైశాఖ మాసంలో అంటే మే మంత్లో ప్రధానం కూడా ఈ గ్రహాల యొక్క మార్పు కొనసాగుతుంది. ఈ వైశాఖ మాసంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, వైశాఖ మాసం దేనికి ఉత్తమమైన మాసం అన్న అంశాలు మొట్టమొదటిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా తెలుగు నెలల ప్రకారం మనకు 12 మాసాలు ఉన్నాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అంటాం కదా. ఈ విధంగా మనకు 12 మాసాలు ఉంటే అందులో ఈ 12 మాసాల్లో చాలా ఉత్తమమైనవైతే అందులో 4 మాసాలు చాలా ఉత్తమమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసాలుగా మన మహర్షులు తెలియజేశారు. ఆ 4 మాసాల విషయానికి వస్తే కార్తీక మాసం, మాఘమాసం, మార్గశిర మాసం, వైశాఖ మాసం. ఈ 12 మాసాల్లో ఈ 4 మాసాలు చాలా విశిష్టమైంది. అందులో ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు అని మన మహర్షులు ఒక్క మాటలో తెలియజేశారు. మరి ఎందుకంటే ఇంత విశిస్తుంది? ఈ వైశాఖ మాసంలో మనందరం కూడా ఇటువంటి విధి విధానాలు ఆచరించాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం అండి. ఈ వైశాఖ మాసం మహావిష్ణువు వారికి ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా మన పెద్దలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసం దేనికి విశిష్టమైంది అన్న విషయానికి వస్తే ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటంటే దానాలకు ప్రసిద్ధి అండి. అంటే మనం ఏదైనా ఒక కష్టమో, నష్టమో, సమస్య వచ్చినప్పుడు ప్రత్యేకంగా కొన్ని దానాలు చేయండి, కొన్ని పూజలు చేయండి, కొన్ని వ్రతాలు ఆచరించండి, కొన్ని గ్రహాలకు సంబంధించిన శాంతులు చేయించుకోండి అని చెప్తుంటాం కదా. అందులో ఈ వైశాఖ మాసంలో చేసే దానాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అత్యుత్తమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అని పెద్దలు చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే ఈ వైశాఖ మాసం ముఖ్యంగా మహావిష్ణువు వారికి ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరైతే సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుని పూజిస్తారో, యథాశక్తిగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తారో, యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది. అందులో ఈ దానాల విషయానికి వస్తే రకరకాల వస్తువులు, పదార్థాలు దానంగా చెప్తుంటామండి. అందులో ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా కొన్ని దానాలు మన పెద్దలు చెప్పారు. అది ఏమిటి అన్న విషయానికి వస్తే ఈ వైశాఖ మాసంలో మామిడి పండ్లు దానంగా ఇవ్వడం అత్యంత పుణ్యం అండి. ఎందుకంటే ఈ మామిడి పండ్లు మనకి వేసవికాలంలో లభిస్తాయి కదా. అటువంటి మామిడి పండ్లు దానంగా ఇవ్వడం, గొడుగు, చెప్పులను దానంగా ఇవ్వడం కూడా ఈ మాసంలో చాలా మంచిది. దాంతోపాటుగా ఈ వైశాఖ మాసంలో జలదానం ఏదైతే చేస్తామో దాని యొక్క పుణ్యం అంతా ఇంత కాదు అని మన పెద్దలు చెప్పారండి. అందుకనే చూడండి ఈ వేసవి కాలంలో చాలా ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందిస్తూ ఉంటాం. ఈ విధంగా జలదానాన్ని చేయడం కూడా చాలా మంచిది. బియ్యం దానం చేయడం, ఆవు నేతిని దానం చేయడం చాలా మంచిది. కాబట్టి మన ప్రేక్షకులు వారికున్న శక్తానుసారం యథాశక్తిగా ఈ మాసంలో దానాలు చేయాలి. అందులో ముఖ్యంగా జలదానం, అన్నదానం, నెయ్యి దానం, దాంతోపాటుగా మామిడి పండ్లు దానం చేయడం చాలా మంచిది. శక్తి ఉంటే పేదవారికి ఎవరికన్నా కూడా శయ్యాదానం చేయడం అంటే బెడ్ అంటాం కదండి, దానం చేయడం కూడా చాలా మంచిది. అదేవిధంగా బీదవారికి ఎవరికన్నా కూడా చెప్పులు దానం చేయడం కూడా ఈ మాసంలో చాలా మంచిది. గొడుగు దానం చేయడం కూడా చాలా మంచిది. ఈ విధంగా ఈ వైశాఖ మాసం దానాలకి పెట్టింది పేరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రేక్షకులు యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం మైదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వైశాఖ మాసం అంతా కూడా నిజంగా చెప్పాలంటే ఎక్కువగా పండుగలు ఉంటాయండి. అందులో ప్రధానంగా వైశాఖ మాసం ఈరోజు ప్రారంభమైంది కదా. ఇక మనం తొందరలోనే అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాం, ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి జరుపుకుంటాం, పరశురామ జయంతిని జరుపుకుంటాం,
అదేవిధంగా నృసింహ జయంతిని కూడా మనం ఈ మాసంలో జరుపుకుంటామని చెప్పవచ్చు. అంటే ఈ మాసం అంతా కూడా ఏదో ఒక రకమైన పండుగ మాత్రం వస్తూనే ఉంటుంది. ప్రతి పండుగ కూడా ప్రత్యేకమైన నియమాలు పెద్దలు చెప్పారు. అదేవిధంగా హనుమత్ జయంతిని కూడా ఈ వైశాఖ మాసంలో కొన్ని ప్రాంతాల వారు జరుపుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ మాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఈ మాసంలో చేసే ప్రతి పండుగ, చేసే ప్రతి దానం, మనం పఠించే ప్రతి స్తోత్రానికి ఎంతో విలువ ఉంది. కాబట్టి జీవితంలో ఎవరికైతే బాగా కష్టాలు నష్టాలు ఉన్నాయో అటువంటి వారు జీవితంలో మంచి అభివృద్ధి సాధించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ విజయాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్య వల్ల కానీ, ఆర్థిక సమస్యల వల్ల కానీ, ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు ఈ వైశాఖ మాసంలో తప్పకుండా కూడా మహావిష్ణువు వారిని, మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా తులసీదళాలు మరియు తెల్లటి పుష్పాలతో పూజించాలి. మహావిష్ణువుల వారి యొక్క నామస్మరణ చేస్తూ యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తే ఇందాక చెప్పుకున్న సమస్యలన్నీ కూడా వారికి పటాపంచలవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ వైశాఖ మాసంలో గ్రహ సంచారాన్ని ఒకసారి మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. వైశాఖ మాసం గ్రహ సంచారం ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 27వ తారీఖు వరకు ఈ వైశాఖ మాసం కొనసాగుతుంది. ద్వాదశ రాసుల వారికి ఈ వైశాఖ మాసం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోబోయే ముందు, అంటే శుభాశుభ ఫలితాలు, వారు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మే 5వ తారీఖు వరకు మీనరాశిలో బుధ, శుక్ర, శని, రాహుగ్రహాల యొక్క కూటమి కొనసాగుతుంది. అంటే చాతుర్గ్రహ కూటమిగా దీని గురించి చెప్తాము. ఇది మే 5వ తారీఖు దాకా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా ముఖ్యంగా ఈ 9 గ్రహాల్లో ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు, గురుగ్రహము తామున్న రాసుల నుంచి వేరే రాసుల్లోకి ప్రవేశం కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మే 18వ తారీఖు నుంచి రాహువు మీనం నుంచి కుంభంలోకి, కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా మే 14వ తారీఖున గురుడు వృషభరాశి నుంచి మిథున రాశిలోకి ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయని చెప్పవచ్చు అండి. ఇక అదేవిధంగా శని, శుక్రులు మీనరాశిలో సంచరిస్తారు. ఇక బుధగ్రహం విషయానికి వస్తే మే 5వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలో సంచరిస్తారు. మే 23వ తారీఖు నుంచి బుధుడి యొక్క సంచారం మేషం నుంచి వృషభంలోకి మారబోతుంది. అదేవిధంగా మేషరాశిలో సంచరిస్తున్నటువంటి సూర్యగ్రహం మే 14వ తారీఖు నుంచి వృషభరాశిలో ఆయన యొక్క సంచారం కూడా ప్రారంభమవుతుంది. ఇక కుజుడు యథాతథంగా కర్కాటక రాశిలో కొనసాగుతాడని చెప్పవచ్చు. కేవలం ముఖ్యంగా చూసుకుంటే దీర్ఘకాలిక సంచరించే గ్రహాల్లో శనిగ్రహం ఈ మధ్యన ఆయన మీనరాశిలోకి వచ్చారు కాబట్టి అక్కడ కొనసాగుతారని చెప్పొచ్చు. మొత్తం మీద గురువు రాశి మారుతున్నాడు, రాహుకేతులు మారుతున్నాడు, బుధగ్రహం ఈ వైశాఖ మాసంలో 2 సార్లు రాశులు మారుతున్నారు. అదేవిధంగా సూర్యగ్రహం కూడా మారుతుంది. ఈ గ్రహ సంచారాన్ని ప్రధానంగా నేను ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వైశాఖ మాసం ఏ విధంగా ఉంటుంది, వారు పాటించాల్సిన జాగ్రత్తలు, నియమాలు ప్రత్యేకంగా వివరిస్తాను. మన గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులు ఎంతవరకు వీరుంటే అంతవరకు నేను చెప్పబోయే పరిహారాలు పాటించడం కూడా ఈ మాసం అంతా కూడా అందరికీ మంచిదని చెప్పవచ్చు.